హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేసి పేపర్ 5 3YDC ప్రొఫెషనల్ ఎథిక్స్ సంబంధించినటువంటి పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్, మీకు ఆల్రెడీ తెలుసు 100% పాస్ గ్యారంటీ. మనం లాస్ట్ ప్రిడిక్ట్ చేసినటువంటి 4 పేపర్స్లో 40 to 50% అనేది మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా అదే సక్సెస్ఫుల్ రేట్తో ఈ పేపర్ 5 ప్రొఫెషనల్ ఎథిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. 75% స్టూడెంట్స్ నా వీడియోస్ని డైరెక్ట్గా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఇది పార్ట్ ఏలో మనం ఆల్రెడీ ఏడిఆర్లో అయితే ఏ విధంగా అవుతుందో 5 క్వశ్చన్స్ అనేది రాయడం జరిగిందో, ఇక్కడ కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్లో కూడా ఓన్లీ 5 క్వశ్చన్స్ రాయాలి. అండ్ పార్ట్ ఏలో 3 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 3, 6 18 మార్క్స్. సో ఇక్కడ నేను ఇక్కడ చూపించినట్టుగా ఈ 6 క్వశ్చన్స్ని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, డిసిప్లినరీ కమిటీస్. సో డిసిప్లినరీ కమిటీస్ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. ద డిసిప్లినరీ కమిటీస్ మీన్స్ ఏ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ హూ ఆర్ ఎంపవర్డ్ టు ద హియర్ కేసెస్ అండ్ proceedings involving professional misconduct of a advocate upon a complaint. So revision or summato, the disciplinary committee is mainly formed to ensure that the members of the Bar Council of India or the Bar Council of any state are maintaining professional ethics and standards. So దీని మీనింగ్ ఏంటంటే, సో క్రమశిక్షణ కమిటీ అంటే డిసిప్లినరీ కమిటీ అంటే క్రమశిక్షణ ఉల్లంఘనకు పరిశీలించే నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తుల సమూహాన్ని మనం డిసిప్లినరీ యాక్ట్ కమిటీ అనొచ్చు. అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా ఏదైనా రాష్ట్రానికి చెందినటువంటి బార్ కౌన్సిల్ సభ్యులు వృత్తిపరమైనటువంటి నీతి నిజాయితీ ప్రమాణాలు ఏవైతున్నాయో వాటిని నిర్వహిస్తున్నటువంటి వాటికి ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా అని వాటిపైన నిర్ధారించడానికే ఈ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని తీసుకుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిసిప్లినరీ కమిటీ. సో కాన్స్టిట్యూషన్లో డిసిప్లినరీ కమిటీ గురించి ఇచ్చినటువంటి సెక్షన్ ఏంటో చూద్దాం. యాజ్ ఫర్ సెక్షన్ 9 ఆఫ్ అడ్వకేట్ యాక్ట్ 1961, దీస్ డిసిప్లినరీ కమిటీ షల్ కన్సిస్ట్ ఆఫ్ 3 members. సో మన కాన్స్టిట్యూషన్లో డిసిప్లినరీ యాక్షన్కి సంబంధించి సెక్షన్ 9 ఏం చెప్తుందంటే, డిసిప్లినరీ కమిటీలో 3 members అనేది ఉంటారనమాట. సో అది వాళ్ళు ఎలా ఎలక్ట్ అవుతారో ఇప్పుడు చూద్దాం. ద ఎలక్షన్ ఆఫ్ 2 from the 3 members ఆఫ్ ది డిసిప్లినరీ కమిటీ షల్ బి డన్ బై ద కౌన్సిల్ ఫ్రమ్ ద మెంబర్స్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి 2 అనేది సెలెక్ట్ చేయబడతారని దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి ద 3rd member షల్ బి కో ఎలెక్టెడ్ బై ద కౌన్సిల్ అవుట్ సైడ్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ది బార్ కౌన్సిల్, బట్ he shall be an advocate and process qualification has prescribed in the section 3/2 of the Advocate Act 1961. The senior most advocate shall be the chairman of the committee. The terms of members of these committees shall be not more than 3 years. సో ఈ కమిటీ లోపల చైర్మన్గా మోస్ట్ ఉన్నటువంటి అడ్వకేట్ని, మోస్ట్ సీనియర్ అడ్వకేట్ని మాత్రం చైర్మన్ సెలెక్ట్ చేస్తారు. అండ్ పదవికాలం వచ్చి 3 years అనమాట. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ డిసిప్లినరీ కమిటీ. సో డిసిప్లినరీ కమిటీకి ఉన్నటువంటి పవర్స్. సో సెక్షన్ 42 ఆఫ్ అడ్వకేట్ యాక్ట్ 1961 ప్రొవైడ్ సమ్ పవర్స్. చూద్దాం అవి. ద సెక్షన్ 42 స్టేట్ దట్ ద డిసిప్లినరీ కమిటీ షెల్ హ్యావ్ సమ్ పవర్స్ యాజ్ వెస్టెడ్ ఇన్ ద సివిల్ కోడ్ యాజ్ పర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 విచ్ ఆర్ ఫాలోయింగ్. ద అడ్వకేట్ యాక్ట్ 1961లోని సెక్షన్ 42 అనేది డిసిప్లినరీ కమిటీకి అధికారాలను అందిస్తుంది. సో అది కూడా 1908లో సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నటువంటి అధికారాలు ఏ విధంగా ఉన్నాయనేది వ్యక్తపరుస్తుంది అనమాట. నెక్స్ట్ రిస్ట్రిక్టెడ్ పవర్స్ ఆఫ్ డిసిప్లినరీ కమిటీ. The disciplinary committee can exercise these powers only with a prior approval of the certain authorities. These are followers. The attention of the any proceeding officer of the court shall be allowed only with a prior approval on the high court to the which such court subordinate. సో దీని మీనింగ్ ఏంటంటే, డిసిప్లినరీ యాక్షన్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే పైన అథారిటీస్ నుంచి అప్రూవల్ వచ్చినంత వరకు అప్పుడు మాత్రమే ప్రొసీడింగ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు అనేది ఎలాంటి ప్రొసీడింగ్స్ అనేది తీసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మిస్లైనియస్ పవర్స్. మిస్లైనియస్ మీన్స్ డిఫరెంట్, అంటే ఇతర పవర్స్ అనేది కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్, ద డిసిప్లినరీ కమిటీ ఆల్సో హ్యాడ్ ద పవర్ టు రివ్యూ ఇట్ ఓన్ ఆర్డర్ అండర్ ది సెక్షన్ 44 ఆఫ్ ది అడ్వకేట్ యాక్ట్ 1961. సో సొంతంగా
ఇది నిర్ణయాలు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, బార్ బెంచ్ రిలేషన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మేబీ ఇది లాంగ్ ఆన్సర్స్లో కూడా రావచ్చు. బార్ బెంచ్ రిలేషన్స్ చూద్దాం. బార్ బెంచ్ రిలేషన్స్ అంటే బార్ అండ్ బెంచ్ ఆర్ ద కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అండ్ ప్లే ద predominant role in the administration of the justice. Bar and bench are two wheelers of the chariot of justice. సో ఏంటంటే బార్ అనేది బెంచ్ అనేది ఒకదానికొకటి పరిపూర్ణమైనవి అండ్ మరియు న్యాయ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బార్ మరియు బెంచ్ న్యాయం అనే రథానికి రెండు చక్రాలు లాంటివి అన్నమాట. నెక్స్ట్ బార్, ద ఓల్ బాడీ ఆఫ్ అడ్వకేట్ కలెక్టివ్లీ ఈజ్ కాల్ ద బార్. అంటే అందరూ న్యాయవాదులు ఉన్నటువంటి దాన్ని సమిష్టిగా ఉంటే దాన్ని మనం బార్ అంటాం. బెంచ్, ఆల్ ద జడ్జెస్ ఆర్ కలెక్టివ్లీ కాల్ బెంచ్. అంటే అందరు జడ్జిలు కలిపి ఉన్నదాన్ని మనం బెంచ్ అంటాం. అందరూ న్యాయవాదులు అంటే అడ్వకేట్స్ అందరూ ఉంటే బార్, అది అందరూ జడ్జిలు ఉన్నటువంటి దాంట్లో సమిష్టిగా ఉంటే దాన్ని బెంచ్ అంటాం. నెక్స్ట్ బార్ అండ్ ద బెంచ్ రిలేషన్. బార్ అండ్ బెంచ్ ఆర్ ది టూ వీల్స్ ఆఫ్ ఏ చారియట్ ఆఫ్ బోత్ ఆఫ్ వర్క్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద జస్టిస్ అండ్ ఫర్ ద సొసైటీ. బోత్ ఆర్ పబ్లిక్ ఆఫీస్ విత్ సోషియో వెల్ఫేర్ ఆబ్జెక్టివ్స్. అంటే బార్ అండ్ బెంచ్ అనేది మనకు చట్టానికి రెండు చక్రాలు లాంటివి. సో దీంట్లోపల నిరుపేద నిర్మూలన, నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీకి సంబంధించిన వాటి గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ద లాయర్ అండ్ ద జడ్జ్ షుడ్ బీ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. సో లాయర్కి అండ్ జడ్జికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది చూద్దాం. An advocate should not consider itself more mouthpiece of the client and should exercise his own judgment in the use of the restrained language in the dealing with the court. సో ఒక అడ్వకేట్ తన యొక్క క్లయింట్ని మౌత్ పీస్ లాగా కన్సిడర్ చేయకూడదని, అలాగే కోర్టు లోపల వాడేటప్పుడు పొలైట్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అండ్ బిహేవియర్ కూడా గుడ్ బిహేవియర్ ఉండాలని చెప్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి an advocate while presenting his case in the otherwise acting before the court should conduct itself with dignity and self-respect. He should not influence the decision of the court by the any illegal or improper manner. దీని మీనింగ్ ఏంటంటే లాయర్ తన వాదనను సమర్పించేటప్పుడు కోర్టు ముందు సో ఖచ్చితంగా అతను సెల్ఫ్ రెస్పెక్ట్తో అండ్ డిగ్నిటీతో వినయంగా ఉండి ప్రవర్తించాలి. అలాగే ఇల్లీగల్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఆ కోర్టు పరిధిలో అలాంటి వాయిస్ అనేది లేకుండా పొలైట్ వాయిస్తో అండ్ మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, డిస్క్వాలిఫికేషన్ ఆర్ రిమూవల్ ఫ్రమ్ ద రోల్ ఆఫ్ బార్ కౌన్సిల్. సో చూద్దాం డిస్క్వాలిఫికేషన్ అంటే ఏంది. Punishment of removal from the role of bar council should be ordered where the misconduct of an advocate is such that he must be regarded as unworthy to remaining as member of honorable profession. దీని మీనింగ్ ఏంటంటే న్యాయవాది యొక్క దుష్ప్రవర్తన గౌరవప్రదమైన వృత్తిలో సభ్యుడిగా ఉండడానికి అనర్హుడిగా పరిగణించి చోట బార్ కౌన్సిల్ జాబితా లిస్టుల నుంచి తొలగించే శిక్షణ అందించేదాన్ని డిస్క్వాలిఫికేషన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్ గ్రౌండ్స్ టు ద డిస్క్వాలిఫికేషన్. డిస్క్వాలిఫికేషన్కి ఉండవలసినటువంటి ఎసెన్షియల్స్ అనమాట. ఫస్ట్ వన్, మోరల్ ట్రపిట్యూడ్. యాజ్ పర్ ద సెక్షన్ 24A of the Advocate Act, a person cannot be allowed to be a member of Bar Council of India or as an advocate on the state roll. This means that the conduct involving the moral turpitude make an advocate eligible for the removal of his name from the role of the advocate. So moral turpitude అంటే సెక్షన్ అడ్వకేట్ యాక్ట్ 1961లో ఉన్నటువంటి సెక్షన్ 24A ప్రకారం ఎవరైతే మిస్కండక్ట్ దుష్ప్రవర్తనకు పాల్పడతారో వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లిస్ట్లో కానీ లేదంటే స్టేట్ రోల్లో కానీ నేమ్ ఉండడానికి అర్హులు కాదు అని చెప్తుందనమాట సెక్షన్ 24A. నెక్స్ట్ వచ్చేసి అఫెన్స్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ 1955. సో చూద్దాం. నో పర్సన్ షాల్ బీ అడ్మిటెడ్ యాజ్ అడ్వకేట్ అండ్ ఏ స్టేట్ రోల్ ఆఫ్ హీస్ కన్విక్టెడ్ ఆఫ్ అన్ అఫెన్స్ అండర్ ద
provisions of the Untouchability Offence Act 1955 has further section 24A/1B of the Advocate Act 1961. సో ఏంటంటే అడ్వకేట్ యాక్ట్ 24A ప్రకారం ఒక వ్యక్తి నేరానికి చేసినట్టయితే 21A/1B ప్రకారం అన్టచబిలిటీ అంటే అంటరానితనం అంటాం కదా, అన్టచబిలిటీ 1961లోని నిబంధనల ప్రకారం నేరం రుజువైతే ఆ వ్యక్తిని స్టేట్ రోల్లో నుంచి న్యాయవాదిగా చేర్చకూడదు. అలాగే అడ్వకేట్ యాక్ట్ 1961లోని క్రమశిక్షణ కమిటీ అతని పేరుని కంప్లీట్గా తొలగించమని చెప్పేసి ఆదేశం ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, లీగల్ ఎయిడ్. సో చూద్దాం ఇప్పుడు లీగల్ ఎయిడ్ అంటే ఏంటిదో. లీగల్ ఎయిడ్ అంటే న్యాయ సహాయం. సో ఎవరికి సహాయం పొందుతుందో చూద్దాం ఇప్పుడు. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఈజ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫ్రీ లీగల్ సర్వీస్ ఇన్ ద సివిల్ అండ్ ద క్రిమినల్ మ్యాటర్స్ ఫర్ దోస్ పూర్ ఆర్ marginalized peoples who cannot afford the service of lawyers from the conduct of case or a legal proceedings in any court or tribunal or authority. అంటే ఉచిత న్యాయ సహాయం అనేది ఏదైనా న్యాయస్థానం, ట్రిబ్యునల్ లేదా అథారిటీలో కేసు లేదా చట్టపరమైన విచారణ కోసం న్యాయవాది సేవలను పొందలేని పేద మరియు అట్టడుగు వ్యక్తులకు సివిల్ మరియు క్రిమినల్ కేసులలో సహాయం చేయమని చెప్తుందన్నమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో మనకు ఆర్టికల్ 39A అనేది న్యాయ వ్యవస్థ యొక్క ఆపరేషన్ సమాన అవగాహన కల్పించమని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 14 నుంచి 22(1) వరకు కూడా చట్టం ముందు సమానత్వం మరియు సమాన ప్రాతిపదికన న్యాయాన్ని అందించాలి అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్జెక్టివ్స్ ఆఫ్ ది లీగల్ సర్వీస్ అథారిటీ అంటే లక్ష్యాలు అనమాట. ఫస్ట్ వన్ వచ్చి ఉచిత న్యాయ సహాయం ఒకటి. నెక్స్ట్ లోక్ అదాలత్లు నిర్వహించడం. 3 చట్ట అవగాహన కల్పించడం. నెక్స్ట్ వచ్చేసి ద ఇన్స్టిట్యూషన్ ఫర్ ప్రొవైడింగ్ ద ఫ్రీ లీగల్ సర్వీస్. ఎవరు ఫ్రీ లీగల్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారంటే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే తహసీల్ లెవెల్లో ఫ్రీగా చేయొచ్చు. అయితే నెక్స్ట్ ఎవరికి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, ఉమెన్కి, చిల్డ్రన్కి అండ్ SC/ST మెంబర్స్కి, పారిశ్రామిక కార్మికులు, వికలాంగులు మరియు బిచ్చగాళ్ళు ఇలాంటి వారందరికీ కూడా ఫ్రీగా లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 5th వన్, పనిష్మెంట్ ఫర్ ద అడ్వకేట్స్ మిస్కండక్ట్. సో మిస్కండక్ట్ వల్ల ఎలాంటి పనిష్మెంట్స్ అనేది ఉంటాయి అడ్వకేట్కి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎవరైనా అడ్వకేట్ వృత్తిపరమైనటువంటి లేదా ఇతర దుష్ప్రవర్తన పాల్పడినట్టు విశ్వసించింది అనుకోండి బార్ కౌన్సిల్, సో అది తమ శిక్షణ కమిటీ కేసు రిఫర్ చేస్తుంది. రాష్ట్ర బార్ కౌన్సిలర్ దాని సొంత మోషన్ లేదా ఆసక్తి గల ఎవరైనా దానికి చేసిన దరఖాస్తుపై దాని ముందు పెండింగ్లో ఉన్న ప్రొసీడింగ్ను ఉపసంహరించుకోవచ్చు. క్రమశిక్షణ కమిటీ మరియు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏదైనా ఇతర క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిగేలా నిర్ధారిస్తుంది. రాష్ట్ర బార్ కౌన్సిల్ యొక్క క్రమశిక్షణ కమిటీ కేసు విచారణకు ఒక తేదీ నిర్ణయిస్తుంది మరియు సంబంధిత న్యాయవాదికి మరియు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది. రాష్ట్ర బార్ కౌన్సిల్ యొక్క శిక్షణ కమిటీ సంబంధించిన న్యాయవాది మరియు అడ్వకేట్ జనరల్కు వాదన వినిపించడానికి అవకాశం వచ్చిన తర్వాత DC కింద ఆదేశాల్లో ఏదైనా చేయవచ్చు అని ఫిర్యాదు విస్మరించడం లేదా స్టేట్ బార్ కౌన్సిల్ సందర్భంలో ప్రొసీడింగ్ ఎక్కడ ప్రారంభించిందో ప్రొసీడింగ్ ఫైల్ చేయమని ఆదేశించడం, న్యాయవాదిని మందలించడం, న్యాయవాదికి ప్రాక్టీస్ నుండి సస్పెండ్ చేయడం, న్యాయవాదుల రాష్ట్ర కోడ్ నుండి న్యాయవాది పేరును తీసివేయడం. సబ్సెక్షన్ 3లోని క్లాస్ 3C కింద ప్రకారం ఒక న్యాయవాది ప్రాక్టీస్ నుండి సస్పెండ్ చేయబడితే సస్పెన్షన్ వ్యవధిలో అతను ఏ కోర్టులో లేదా భారతదేశంలోని ఏ అధికారి లేదా వ్యక్తి ముందు ప్రాక్టీస్ చేయకుండా నిషేధించబడతాడు. సబ్సెక్షన్ 2 కింద అడ్వకేట్ జనరల్ ఏదైనా నోటీస్ జారీ చేసినప్పుడు అడ్వకేట్ జనరల్ రాష్ట్ర బార్ కౌన్సిల్ యొక్క క్రమశిక్షణ కమిటీ ముందు వ్యక్తిగత లేదా అతని తరపు హాజరయ్యే ఏదైనా న్యాయవాది ద్వారా హాజరు కావచ్చు అని దీని యొక్క వివరణ. నెక్స్ట్ వన్ ఈజ్ 6th వన్, సొలిసిటర్స్ ఫామ్. సొలిసిటర్ ఫామ్ అంటే న్యాయ సలహా ఇవ్వడం అన్నమాట. క్లయింట్లకి న్యాయ సలహా ఇవ్వడాన్ని సొలిసిటర్స్ అంటాం. చూద్దాం. న్యాయ వ్యవస్థ అనేది న్యాయ సాధనలో పాల్గొనడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయవాదులచే ఏర్పడిన వ్యాపార సంస్థ అండ్ క్లయింట్లకు వారి చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతల గురించి సలహా ఇవ్వడం మరియు సివిల్ లేదా క్రిమినల్ కేసుల వ్యాపార లావాదేవీలు మరియు న్యాయ సలహా మరియు ఇతర సహాయం కోరే ఇతర విషయాల్లో ఖాతాదారులకు ప్రాతినిధ్యం వహించడం న్యాయ సంస్థ ద్వారా అందించే ప్రాథమిక సేవ అన్నమాట. నెక్స్ట్, న్యాయవాది అనేది కొన్ని అధికార పరిధిలో చాలా చట్టమైనటువంటి
విషయాల్లో సాంప్రదాయబద్ధ వ్యవహరించే చట్టమైన అభ్యాసకుడు. న్యాయవాద సంస్థ లేదా న్యాయవాద సంస్థ అనేది సాధారణ క్లయింట్ల కోసం పనిచేయడం ద్వారా వారి నైపుణ్యం మరియు అభ్యాస ప్రాంతాన్ని విస్తరించడానికి, భాగస్వామ్యంలో పనిచేయడానికి కలిసి వచ్చినటువంటి న్యాయవాదుల సమూహం. సో న్యాయవాదుల సంస్థ అన్ని ఆధారాలు మరియు పరిమాణాల్లో వర్తిస్తాయి కాబట్టి ముందుగా మీ పరిశోధన చేయడం మరియు మీకు ఏది సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యం. న్యాయవాదులకు విస్తృత నైపుణ్యాలు అవసరం. క్లయింట్లతో కమ్యూనికేషన్ చేయడం మరియు వారితో మంచి పని సంబంధాలను పెంచుకోవడంతో పాటు వారు సహోద్యోగులతో సన్నిహితులుగా పనిచేయగలగాలి. వివరాలపై చాలా శ్రద్ధ వహించాలి మరియు ఎక్కువ గంటలు పనిచేయడానికి శ్రద్ధగా ఉండాలి. సంక్లిష్ట సమాచారంతో పనిచేయడానికి వారికి చొరవ మరియు మంచి తీర్పు కూడా అవసరం అనేది ఉంటుందని చెప్పేసి ఈ సొలిసిటర్ ఫారమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి. సో పార్ట్ బిలో టోటల్గా మనకు 4 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ మనం ఓన్లీ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 16 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 32 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ పార్ట్ బిలో నేను ఇక్కడ చూపించినట్టుగా 4 క్వశ్చన్స్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి మేబీ 1 క్వశ్చన్ అనేది రావచ్చు అని చెప్పి నేను గెస్ చేస్తున్నాను. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ అడ్వకేట్ యాక్ట్ 1961. సో 1961 అడ్వకేట్ యాక్ట్లో ఉన్నటువంటి సైలెంట్ ఫ్యూచర్స్ ఏంటనేది చూద్దాం ఈ వీడియోలో. ఆల్ ఇండియా బార్ కమిటీ చేసిన అన్ని సిఫారసులు అమలు చేయడానికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1961 అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే అడ్వకేట్కి సంబంధించినటువంటి చట్టాలను సవరించడం మరియు రూపొందించడం మరియు రాష్ట్ర బార్ కౌన్సిల్ మరియు ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ స్థాపన కోసం అందించబడుతుంది. సో నెక్స్ట్ అడ్వకేట్ యాక్ట్ 1961 యొక్క ముఖ్య లక్షణాలు సో చూద్దాం. ఫస్ట్ వన్, ద న్యాయవాదులు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ చేయబడినప్పటికీ ఒకటి కంటే ఎక్కువ బార్ కౌన్సిల్లో నమోదు చేయడానికి న్యాయవాదులకు అనుమతి లేదు. నెక్స్ట్ వచ్చేసి బార్ కౌన్సిల్కు స్వయం ప్రతిపత్తిని కల్పించారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అదనంగా ఈ చట్టం న్యాయవాదుల ప్రపంచవ్యాప్తంగా ఒకే విధమైన స్థానాల్లో పనిచేయడానికి సాధ్యం చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అన్ని న్యాయ వ్యవస్థ చట్టాలకు ఒకే తరగతి లేదా ప్రాంతంగా ఏకీకృతం చేయడానికి అనుమతించే నిబంధనలను కూడా కలిగి ఉంది. నెక్స్ట్ రాష్ట్ర మరియు కేంద్ర చట్టాల్లో వివిధ బార్ కౌన్సిల్ నిబంధనలు అమలు చేయబడ్డాయి. న్యాయవాదుల మొదలైన న్యాయవాదులకు గతంలో మంజూరు చేయబడిన అనేక బిరుదులు స్థానంలో అడ్వకేట్ అని పిలువబడే ఒకే శీర్షిక వచ్చింది. అంతర్జాతీయ బార్ ఆర్గనైజేషన్తో సహా అనేక అంతర్జాతీయ సంస్థల్లో బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నట్లు చూడవచ్చు. బార్ కౌన్సిల్ అనేది వాణిజ్య ద్వారా కలిగే మరియు స్థిరాస్తి రెండింటినీ సంపాదించగల సామర్థ్యంతో గుర్తింపు పొందిన చట్టపరమైన సంస్థ. కంక్లూజన్ చూసినట్టయితే 1961 నాటి న్యాయవాది చట్టం భారతదేశంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఎందుకంటే న్యాయవాదిగా నమోదు చేసుకున్న ఎవరైనా తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గదర్శకాలు మరియు నియమాలను ఇది వివరిస్తుంది. వారు ఏదైనా నేరం చేసినా లేదా ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినా ఈ చట్టం వారిని శిక్షిస్తుంది. ఇది న్యాయవాదులను అదుపులో ఉంచుతుంది, న్యాయ వ్యవస్థను సజావుగా నడుపుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ద టర్మ్స్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. సో ప్రొఫెషనల్ మిస్కండక్ట్ గురించి చూద్దాం. ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే వృత్తిలో నిగ్ధమైన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఉద్దేశంతో చేసే చర్య తన స్వార్థ ప్రయోజనాల కోసం వృత్తిపరమైన నీతిని ఉల్లంఘిస్తూ న్యాయవాది చేసే ఏదైనా కార్యాచరణ లేదా ప్రవర్తనని అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ కింద ముఖ్య సూచనతో న్యాయవాది యొక్క దుష్ప్రవర్తన ఉంటుంది. అంటే మిస్కండక్ట్ ద అడ్వకేట్ విత్ ద రిఫర్స్ టు ద ఫాలోయింగ్ హ్యాండ్స్. అందులో ఫస్ట్ వన్, విధి నిర్వహణ అంటే మరొక న్యాయవాదికి క్లుప్తంగా అందజేయడం. అతను తన క్లయింట్ అనుమతి లేకుండా చేస్తే అటువంటి బదిలీ వృత్తిపరమైన కాదు. నెక్స్ట్ ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్. సో అంటే వృత్తిపరమైన నిర్లక్ష్యం. దుష్ప్రవర్తనను ఏర్పడటానికి నిర్లక్ష్యంతో పాటు సత్యాన్ని అనాచరించడం లేదా వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా సూచించడం మరియు పదే పదే వాయిదా వేసినప్పటికీ అవసరమైన డాక్యుమెంట్లను, మెటీరియల్స్ను, పేపర్స్ను అందించకపోవడంలో న్యాయవాది నిర్లక్ష్యం చూపినట్లయితే మనం అనవచ్చు. నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అండ్ ద ఇంప్రాపర్ బిహేవియర్ బిఫోర్ ద మెజిస్ట్రేట్.
సో కోర్టు ధిక్కారం, మెజిస్ట్రేషన్ ముందట ప్రవర్తన, న్యాయవాది కోర్టును గౌరవించాలి మరియు గౌరవాన్ని కాపాడుకోవాలి. జ్యుడిషియల్ అధికారిపై తప్పుడు ఆరోపణలు చేయడం ఘోరమైన దుష్ప్రవర్తనతో సమానమని చెప్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫర్నిషింగ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారం అనేది అందించడానికి కోర్టుకు సమర్పించకూడదు అనమాట. నెక్స్ట్ గివింగ్ ఇంప్రాపర్ అడ్వైస్, సో సరికాని సలహా ఇవ్వడం. ఒక న్యాయవాది తన క్లయింట్కు సరైన సలహా ఇవ్వాలి, ఎందుకంటే క్లయింట్ యొక్క విధి అతనిపై ఆధారపడి ఉంటుంది. అతను క్లుప్తంగా చూసుకోలేకపోతే అతను క్లయింట్కు మరొక న్యాయవాదిని సంప్రదించమని సలహా ఇవ్వాలి, కానీ సరికాని సలహా ఇవ్వకూడదు. నెక్స్ట్ వన్ మూవింగ్ అప్లికేషన్ విత్ అవుట్ ఇన్ఫార్మింగ్ దట్ ఏ సిమిలర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ బై అనదర్ అథారిటీ. అదే విధమైన దరఖాస్తును మరొక అధికారం ద్వారా తెలియకుండా దరఖాస్తును తరలించడం. మొదటి దరఖాస్తును కోర్టు కొట్టివేస్తే రెండవ దరఖాస్తును దాఖలు చేయడానికి ఎటువంటి అడ్డంకి లేదు. అయితే వాస్తవ పరిస్థితులను కోర్టుకు తెలియజేయడం న్యాయవాది యొక్క స్పష్టమైన మరియు నిస్సందేహమైన విధి అన్నమాట. నెక్స్ట్ విత్డ్రావల్ ఫ్రమ్ అపియరెన్స్, హాజరు నుండి ఉపశమనం. ఒక న్యాయవాదికి క్లుప్తంగా అంగీకరించినప్పుడు కేసును క్రమం తప్పకుండా హాజరు కావడం మరియు విచారణను నిర్వహించడం అతని కనీస విధి. అతను ఇతర కేసులో బిజీగా ఉంటే తన సహోదరునితో ఒకరి మొత్తం కేసు లేదా విచారణ కొంత భాగాన్ని అప్పగించవచ్చు. నెక్స్ట్ దుష్ప్రవర్తన అనేది దుష్ప్రవర్తన మరియు దుష్ప్రవర్తనను చేర్చడానికి తగినంత సమగ్రమైన మరియు వృత్తిపరమైన వ్యక్తులు వర్తించే విధంగా అవి అంతర్గత తప్పులు చేయడానికి ఇది వృత్తిపరమైన చర్య కలిగి ఉంటుంది అని తెలియజేస్తుంది అనమాట. ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, రైట్ టు ప్రాక్టీస్ ఏ రైట్ ఆర్ ప్రివిలేజ్ డిస్కర్స్. ఎస్, న్యాయవాదులకు అనేది ప్రాక్టీస్ చేసే రైట్ అనేది ఉంటుంది కోర్టు లోపల లేదా ట్రైబ్యునల్ లోపల. చూద్దాం అదే. న్యాయవాదులు న్యాయస్థానాలు మరియు ట్రిబ్యునల్స్ ముందు న్యాయవాదన సాధన చేసే ప్రత్యేక హక్కు అనేది కలిగి ఉంటారు. సో పేర్కొన్న హక్కు కింద 2 స్థానాల్లో రక్షించబడుతుంది. ఫస్ట్ వన్ జనరల్ ప్రొటెక్షన్. సో ఆర్టికల్ 19(1)(z) ప్రకారం భారత రాజ్యాంగం పౌరులకు ఏదైనా వృత్తి వ్యాపార లేదా వ్యాపారం చేసే ప్రాథమిక హక్కును కల్పిస్తుంది. దాని ద్వారా హక్కు పరిరక్షించబడుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ స్పెసిఫిక్ ప్రొటెక్షన్. కోర్టులో తన క్లయింట్లకు ప్రాతినిధ్యం వహించడానికి మరియు వాదించడానికి ఒక న్యాయవాది తన వృత్తిని అభ్యసించడానికి ప్రాక్టీస్ చేసే హక్కు అవసరం. 1961 చట్టంలోని సెక్షన్ 30 భారతదేశంలో న్యాయ వ్యవస్థలో న్యాయవాదికి అభ్యసించే హక్కును కల్పిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 30 ఆఫ్ ద 1961 యాక్ట్ స్టేట్స్ యాజ్ ఫాలోస్. సో సెక్షన్ 30లో 1961 యాక్ట్లో ఈ విధంగా చెప్తుంది. చట్టంలోని నిబంధనలకు లోబడి స్టేట్ రోడ్లో పేరు నమోదు చేయబడిన ప్రతి న్యాయవాది ఈ చట్ట విస్తరణ విభాగాల్లో ప్రాక్టీస్ చేసే హక్కుగా పేర్కొనబడుతుంది. సుప్రీంకోర్టుతో సహా అన్ని కోర్టులలో ప్రాక్టీస్ అనేది చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏ రైట్ టు ప్రాక్టీస్. ఏ రైట్ టు ప్రాక్టీస్ అంటే చూద్దాం. ఏ రైట్ టు ప్రాక్టీస్ నాట్ యాన్ అబ్సల్యూట్ రైట్ అనేది ఎన్కే బజ్పాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. ఆచరించే హక్కు నియంత్రించవచ్చు మరియు పరిమితి లేకుండా లేదా ఎటువంటి పరిమితి లేకుండా ఉండే సంపూర్ణ హక్కు కాదని స్పష్టం చేసింది. అథారిటీ లేదా వ్యక్తి ముందు న్యాయవాదికి హాజరయ్యే హక్కు ఉన్నట్లయితే సమర్థ శాసనసభ రూపొందిస్తుంది. చట్టం ద్వారా హక్కుని తిరస్కరించడానికి సుప్రీంకోర్టు పేర్కొంది. ఏదైనా కోర్టులో ప్రశంసించే హక్కు. సెక్షన్ 30 ప్రకారం స్టేట్ రోల్ ఆఫ్ పేరును నమోదు చేసిన తర్వాత ప్రతి న్యాయవాది ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. అందువల్ల ఒక న్యాయవాది ఏదైనా కోర్టులో ప్రవేశించి తనపై కేసు ఉన్నా లేకపోయినా కొనసాగుతున్న విచారణను గమనించడానికి కూర్చిన అర్హత ఉంటుంది. నెక్స్ట్ వన్ అడ్వకేట్ అలోన్ ఎంటిలేటెడ్ టు ప్రాక్టీస్. సో తను నమోదు చేసుకున్న లేదంటే చేసుకున్న వ్యక్తి ప్లేస్లో తను న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత అనేది ఉంటుందని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, కమిటీస్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద అడ్వకేట్ యాక్ట్ 1961 ఆర్ డిస్కస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద డిసిప్లినరీ కమిటీస్. సో డిసిప్లినరీ కమిటీస్ యొక్క ఫంక్షన్స్ అనేది చూద్దాం ఇప్పుడు. అడ్వకేట్ యాక్ట్ 1961లోని సెక్షన్ 42 క్రమశిక్షణ కమిటీ అధికారాన్ని అందిస్తుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం క్రమశిక్షణ కమిటీ సివిల్ కోర్టులో ఉన్న అధికారాలు ఏ విధంగా అవుతున్నాయో వాటిని ఫాలో అవ్వమని చెప్తుంది. సో ఇక్కడ వ్యక్తిగతంగా పిలువబడేటువంటి హాజరు అమలుపరచడం మరియు పరిశీలించడం లాంటివన్నీ సివిల్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి
ఉన్నటువంటి అనమాట. సో దాన్నే మనం ఇప్పుడు చూద్దాం. రిస్ట్రిక్టెడ్ పవర్స్ ఆఫ్ ది డిసిప్లినరీ కమిటీ. సో నిర్దిష్ట అధికారులు ముందస్తు అనుమతితో మాత్రమే క్రమశిక్షణ కమిటీ అనేది ఈ అధికారాన్ని వినియోగిస్తుంది. అలాగే కోర్టులో ఆధీనంలో ఉన్న హైకోర్టు ముందస్తు అనుమతితో మాత్రమే ఏదైనా కోర్టు ప్రొసీడింగ్స్ అధికారి హాజరు అనుమతించబడుతుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అనుమతిలో మాత్రమే రెవెన్యూ కోర్టులోని ఏ అధికారి అయినా హాజరు కావాల్సి అనేది వస్తుందనేది ఈ దీంట్లో చెప్పడం. నెక్స్ట్ మిస్లీనియస్ అంటే వివిధ రకాల అటువంటి పవర్స్ అనేది చూద్దాం. క్రమశిక్షణ అనేది ముందు జరిగే విచారణ న్యాయపరమైన చర్య పరిగణించబడతారు. క్రమశిక్షణ కమిటీ సివిల్ కోర్టు ద్వారా పరిగణించబడుతుంది. క్రమశిక్షణ సంఘంలో ఒక చైర్మన్ లేదా ఎవరైనా సభ్యుడు ఈ విషయంపై విచారణ నిర్ణయించి తేదీలో అందుబాటులో లేదంటే శిక్షణ సంఘం అది సరిపోతుందని భావిస్తే విచారణను కొనసాగించి ఆమోదించే ఉత్తర్వు తుది ఉత్తర్వు కాదని అందించే అవసరమైన ఉత్తర్వు జారీ చేయవచ్చు. కేసు విన్న తర్వాత వైస్ చైర్మన్ తన అభిప్రాయాన్ని తెలియజేయాలి మరియు క్రమశిక్షణ సంఘం అటువంటి తుది ఉత్తర్వులు జారీ చేయాలి. క్రమశిక్షణ కమిటీ విచారణ ఖర్చులు విధించే అధికారం కూడా ఉంది. అడ్వకేట్ యాక్ట్ 1961లోని సెక్షన్ 44 ప్రకారం క్రమశిక్షణ కమిటీ తన సొంత ఆదేశాలను సమీక్షించే అధికారం కూడా ఉంటుంది. సో ఇదండి ఈ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో మీరు చాలా వరకు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.